గవాస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా సారథిగా, బ్యాటర్గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో 3-0తో వైట్ వాష్ కి గురైన రోహిత్ సేన ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్ట్లో జస్ప్రీత్ బూమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో ఆడిలైడ్, మెల్బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది. కెప్టెన్ గాను, బ్యాటర్ గాను రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్బోర్న్ టెస్ట్లో రోహిత్ తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్ గా వచ్చినా ఆకట్టుకోలేక పట్టుమని 10 పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగులు భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై విమర్శల వర్షం కురుస్తుంది. త్వరగా రిటైర్ అయిపోవాలంటూ హిట్ మ్యాన్ కు సూచనలు వస్తున్నాయి. అయితే ఆసీస్ తో ఆఖరిదైన సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి సెలెక్టర్లు, బీసీసీఐ నాయకత్వంలో చర్చించిన రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ లో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్ లో గెలిచి టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాలుంటే మాత్రం ఆ మెగా మ్యాచ్ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఏదేమైనా సిడ్నీ టెస్ట్ తో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్ప్రీత్ బూమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా టెస్టుల్లో గత 11 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లివే: 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ 37 ఏళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్ పై చర్చలు ఎక్కువవుతున్నాయి. ఇక 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ జరగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే పెర్త్ లో భారత్ 275 పరుగులతో గెలవగా ఆడిలైడ్ లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.